ఓం నమో నారాయణాయ. శ్రావణ శుక్రవారం నాడు ఆడపిల్లని పుట్టింటికి పిలవటం భారమా? పెళ్ళైన కొత్తలోనే పిలవాలా, లేక జీవితాంతం పిలవచ్చా? బడ్జెట్ లేదని పిలవకపోతే ఏమవుతుంది? దూరంగా ఉన్నామని ఆడపిల్లలు పుట్టింటికి వెళ్లకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందా? శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఆడపిల్లను పుట్టింటికి పిలిచి పసుపు కుంకుమలు వస్త్రాలు ఇచ్చి మహాలక్ష్మి పూజ చేయించటం మన భారతీయ సంస్కృతిలో ఒక దివ్యమైన సంప్రదాయం. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఒక పెద్ద సందేహం: మాకు అంత బడ్జెట్ లేదు, పెద్దగా చీరలు పెట్టలేము, పిలవకపోయినా పర్లేదా అని. అలాగే ఆడపిల్లలు కూడా ఏముందులే, అంత దూరం వెళ్తామా అనుకుంటూ ఉంటారు. అసలు ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేంటి? దీనివల్ల పుట్టింటికి వచ్చే లాభమేంటి? ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇది ఆచారమా, సంప్రదాయమా? ఎందుకు పిలవాలి? మొదటిగా, ఆడపిల్ల అంటే పుట్టింటికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. మనం శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఫోటోనో విగ్రహాన్నో పూజిస్తాం. కానీ కంటికి కనిపించే లక్ష్మీదేవి ఎవరు? మన కడుపున పుట్టి ఇంకొకరి ఇంటికి వెలిగించటానికి వెళ్ళిన మన ఆడబిడ్డే. పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల శ్రావణ మాసంలో పుట్టింట్లో అడుగు పెట్టిందంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదం పుట్టింటి వారికి 100 నాగబంధాల కన్నా పెద్ద రక్షా కవచం. ఆడపిల్ల ముఖంలో ఆనందం ఉంటే ఆ పుట్టింట్లో దరిద్రం నిలవదు. అందుకే శ్రావణ మాసంలో ఆమెను ఆహ్వానించి సత్కరించటం అనేది కేవలం ఆచారం కాదు, పుట్టింటి ఐశ్వర్యానికి వేసే పునాది. చాలా మంది, అమ్మో, ఆడపిల్లని పిలిస్తే భారీగా బంగారం ఇవ్వాలి, పట్టుచీరలు పెట్టాలి, మా దగ్గర అంత బడ్జెట్ లేదు అని భయపడుతుంటారు. శాస్త్రం ఎప్పుడూ ఆడంబరాన్ని అడగదు, భక్తిని, ఆప్యాయతను మాత్రమే కోరుకుంటుంది. మీ స్తోమతను బట్టి ఒక సాధారణ చీర లేదా ఒక జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, 2 తమలపాకులు, 2 పండ్లు మరియు మీరు ప్రేమతో వండిన ఆహారం, కడుపు నిండా భోజనం పెట్టినా చాలు. బడ్జెట్ లేదని ఆడపిల్లను పిలవకుండా ఉండటం తప్పు. మీ స్థాయికి తగ్గట్టుగా చిన్న చిన్న మంగళ ద్రవ్యాలతో సత్కరించినా ఆ ఆడబిడ్డ కళ్ళల్లో చూసే ఆనందం మీ ఇంటికి అష్టలక్ష్మి అనుగ్రహాన్ని తెస్తుంది. ఇక రెండో పెద్ద డౌట్: పెళ్ళైన కొత్తలోనే పిలవాలా? పెళ్ళైన కొత్తలోనే కాదు, పుట్టిల్లు ఉన్నంత కాలం, తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నంత కాలం శ్రావణ మాసంలో ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళవచ్చు, వెళ్ళాలి కూడా. ఆడపిల్లలు ఏమనుకుంటారు? అంత దూరం ఏముందులే, పనులన్నీ వదులుకొని ఎలా వెళ్తాం అని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, పుట్టింటికి వెళ్ళి ఆ శ్రావణ పూజలో పాల్గొని కన్నవారి ఆశీర్వాదం, పసుపు కుంకుమలు తీసుకోవటం వల్ల మీ అత్తారింట్లో సౌభాగ్యం, ఆయురారోగ్యాలు పెరుగుతాయి. పుట్టింటి పసుపు కుంకుమ ఆడపిల్లకు ఒక దివ్యమైన శ్రీరామ రక్ష. చూశారుగా, శ్రావణ మాసంలో ఆడబిడ్డను ఇంటికి పిలవటం అనేది భారం కాదు, లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకునే దివ్యమైన అవకాశం. స్తోమత ఉన్నంతలో ఆప్యాయతతో మీ ఆడపిల్లలను, మీ ఆడపడుచులను ఆహ్వానించండి. ఆడపిల్లలు కూడా ఎంత దూరంలో ఉన్నా ఈ పవిత్ర మాసంలో పుట్టింటికి వెళ్ళి ఆ తల్లి మహాలక్ష్మి అనుగ్రహాన్ని, కన్నవారి ఆశీస్సులను పొందండి. ఈ ఆత్మీయమైన సమాచారం అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.